వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో సప్తమ స్కంధంలో మనం 3వ అధ్యాయంలో ఉన్నాం. హిరణ్యకశిపుని తపస్సు, వరప్రాప్తి. నారద ఉవాచ హిరణ్యకశిపో రాజన్నజేయమజరామరం ఆత్మానమప్రతిద్వంద్వమేకరాజం యజిత్సత. సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణం. ఊర్ధ్వబాహుర్నభో దృష్టిః పాదాంగుష్ఠాశ్రితావని. జటాదీదీప్తిభిరేజే సంవర్తార్కైవాంశుభిః. తస్మింస్తపస్తప్యమానే దేవాః స్థానాని భేజిరే. నారదుడు అన్నాడు, యుధిష్ఠిరా, హిరణ్యకశిపుడు ఇలా ఆలోచించాడు. నేను అజేయుడను, జరామరణములు లేనివాడను, ఈ జగత్తునకు ఏకఛత్రాధిపతిని కావలను. నన్ను ఎదిరించువాడు ఎవడునూ ఉండరాదు అని అనుకున్నాడు. ఇలా ఆలోచించి అతడు మందరాచల లోయలయందు తీవ్రమైన తపస్సును ఆచరించాడు. భూమిపై కాలి బొటన వ్రేలిని మాత్రమే ఆంచి నిలబడ్డాడు. చేతులు పైకెత్తి ఆకాశం వైపే దృష్టిని సారించాడు. అతని జడలు ప్రళయకాల సూర్యుని కిరణముల వలె భాసిల్లుచున్నాయి. అతడు ఇలా తపస్సులో లీనమై ఉండగా దేవతలు తమ తమ స్థానములలో పదవులలో మరల ప్రతిష్ఠితులైనారు. ఇక పూర్వం మనం చూసాం, చాలా చక్కని వేదాంత వాక్యాలన్నీ చెప్పాడు హిరణ్యకశిపుడు. మహాజ్ఞానిలా కథలు చెప్పాడు, ఊరడించాడు. అయితే అందులోంచే ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, మనం ఎవరికో లోబడి జీవిస్తూ ఉంటాం కాబట్టి బాధలు ఉంటాయి. మనమే సార్వభౌముల్లాగా అందరికంటే ఎక్కువ శక్తివంతులుగా ఉండాలి అంటే ఏం చేయాలి అని చెప్పి భీకరమైన తపస్సును ఆచరించాడు. ఎలా అంటే బొటనవేలు నేల కాంచి 2 చేతులు పైకి పెట్టి తపస్సు ప్రారంభించాడు. తస్య మూర్ధ్నః సముద్భూతః స ధూమోగ్నిస్తపోమయః
తిర్యగూర్ధ్వమధో లోకాన్ అతపద్ విశ్వగీరితః చుక్షుభుర్నద్యుతన్వంతః చక్షుభుర్నద్యుతన్వంతః సద్వీపాదృశ్చచాలభూః నిపేతుః సగ్రహాస్తారాః జజ్వలుశ్చ దిశో దశ తేన తప్తా దివం చక్వా బ్రహ్మలోకం యయుస్సురాః ధాత్రే విజ్ఞాపయామాసు దేవదేవ జగత్పతే దైత్యేంద్ర తపసా తప్తాః దివి స్థాతుం న శక్నుమః తస్య చోపశమం భూమాన్ విధేహి యది మన్యసే లోకాన యావన్ క్షంతి బలిహారాస్తవాభిభూ. హిరణ్యకశిపుడు పెక్కు సంవత్సరం ఇలా తపస్సు చేసిన తరువాత అతని శిరస్సు నుండి ధూమముతో కూడిన తపోమయాగ్ని వెలువడింది. అది నలువైపుల యందును వ్యాపించి ఊర్ధ్వలోకములను అధోలోకములను కూడా తపింపజేసింది. అతని తపస్సుతో వెలువడిన తీవ్రమైన అగ్నికి నదులు సముద్రములు క్షోభకు గురయ్యాయి. ద్వీపములు పర్వతములతో సహా భూమి చలించింది. గ్రహములు నక్షత్రములు రాలిపోసాగెను. దశ దిశలయందును అగ్నిజ్వాలలు చెలరేగను. హిరణ్యకశిపుని తపోగ్నిజ్వాలలకు దేవతలు తట్టుకోలేకపోయారు. వారు భయంతో స్వర్గలోకాన్ని వీడి బ్రహ్మలోకానికి చేరారు. బ్రహ్మదేవుడితో ఇలా మొరపెట్టుకున్నారు: దేవదేవా జగత్పతి, హిరణ్యకశిపుని తపోగ్నిజ్వాలలకు తప్తునమైన మేము స్వర్గలోకంలో నివసింపలేకున్నాం. అనంత సర్వాధ్యక్ష, మేము నీ సేవకులమని భావించినచో లోకములను భస్మము చేయకముందే ఆ అగ్నిజ్వాలను చల్లార్చుము. తస్యాయం కిల సంకల్పశ్చరతో దుశ్చరం తపః శ్రూయతాం కిన్న విదితవాథాపి నివేదితః సృష్ట్వా చరాచరమిదం తపో యోగ సమాధినా అధ్యాస్తే సర్వధిష్ణ్యేభ్యః పరమేష్ఠీ నిజాసనం. తదహం వర్ధమానేన తపో యోగ సమాధినా కాలాత్మనోశ్చ నిత్యత్వాత్ సాధయిష్యే తథాత్మనః. అన్యథేదం విధాస్యేహమయథా పూర్వమోజసా కిమన్యైః కాల నిర్ధూతైః కల్పాంతే వైష్ణవాదిభిః. మహాత్మా, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియని విషయమే లేదు. అయినను మేము నీకు విన్నవించుకొనుచున్నాము, దయతో ఆలకింపుము. అతడు ఏదో ఒక సంకల్పముతో దుష్కరమైన తపస్సును ఆచరిస్తున్నాడు. బహుశా అతడు ఇలా ఆలోచించుచుండవచ్చును: బ్రహ్మదేవుడు తన తపోయోగ ప్రభావమున చరాచర జగత్తును సృష్టించి లోకములకు అన్నింటికి పైన సత్యలోకమునందు విరాజిల్లుచున్నాడు. అలాగే నేను కూడా నా ఉగ్రమైన తపస్సు ద్వారా యోగ ప్రభావమున అదే పదవిని స్థానమును పొందెదను. కాలము అనంతమైనది, ఆత్మనిత్యము. ఒక జన్మలో కాకుండాను, అనేక జన్మలలోనైనను, ఒక యుగములో కాకుండాను, పెక్కు యుగములలోనైనను దానిని సాధించి తీరదను. నేను నా తపశ్శక్తిచే పాపపుణ్య నియమములను తలక్రిందులుగా వించి జగత్తును ఇదివరకు లేనట్లుగా మరి ఒక విధంగా మారుస్తాను. కల్పాంతమున కాలగర్భంలో కలిసిపోవు విష్ణుపదముతో నాకేంటి పని? ఈ ఆలోచన దేవతలు చెప్తున్నారు. ఇది శుశ్రమ నిర్బంధం తపః పరమమాస్థితః విధత్స్వానంతరం యుక్తం స్వయం త్రిభువనేశ్వర. ముల్లోకాధిపతి బ్రహ్మదేవ, ఇట్టి సంకల్పముతోనే అతడు ఇట్టి ఘోరమైన తపస్సును ఆచరిస్తున్నాడని మేము విని ఉన్నాము. కనుక ఈ విషయమున తగిన కార్యమును నీవే చేయుము. తవాసనం ద్విజగవాన్ పారమేష్ట్యం జగత్పతే భవాయ శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ. మహానుభావ, నీవు బ్రాహ్మణులకును గోవులకును అభివృద్ధిని, శుభమును, శ్రేయస్సును, సంపదలను, క్షేమమును, విజయమును కలిగించుటకే సర్వశ్రేష్టమైన ఈ పరమేష్ఠి పదమును అధిష్ఠించి ఉన్నావు. ఈ పదవి హిరణ్యకశిపునకు దక్కినచో సజ్జనులందరూ సంకటముల పాలవుతారు. ఇది విజ్ఞాపితో దేవైర్భగవానాత్మభూనృప పరీతో భృగుదక్షాజయ్యయౌ దైత్యేశ్వరాశ్రమం నదర్శ ప్రతిచ్ఛన్నం వల్మీకతృణకీచకైః పిపీలికాభిరాచీర్ణమేధస్త్వగ్మాన్ సశోణితం తపంతం తపసా లోకాన్యథా బ్రాపి హితం రవిం విలక్ష్య విస్మిత ప్రాహ ప్రహసన్ హంసవాహనః. యుధిష్ఠిరా, దేవతలు బ్రహ్మదేవునికి ఇలా నివేదింపగా ప్రభు భృగువు, దక్షుడు మొదలగు ప్రజాపతులతో కూడి హిరణ్యకశిపుని ఆశ్రమానికి వెళ్ళాడు. అతడికి వెళ్ళి చూడగా బ్రహ్మదేవునికి హిరణ్యకశిపుడు కనిపించలేదు. ఏలయన పుట్టలు, గడ్డి, వెదుళ్ళు అతని శరీరమును కప్పేశాయి.
అతని శరీరంలోని కొవ్వును, చర్మమును, మాంసమును, రక్తమును చీమలు తినేస్తున్నాయి. కానీ మేఘములచే కప్పబడిన సూర్యకాంతి వలె హిరణ్యకశిపుని తపస్సు యొక్క తేజ ప్రభావమున లోకములన్నీయును తప్పించిపోతున్నాయి. అట్టి స్థితిలో అతనిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో నవ్వుతూ ఇలా అన్నాడు. బ్రహ్మోవాచ: ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే తపస్సిద్ధోసి కాశ్యప. ఉత్తిష్టోత్తిష్ట భద్రం తే తపస్సిద్ధోసి కాశ్యప. వరదోహమనుప్రాప్తో యతామీప్సితో వరః. అద్రాక్షమహమేతత్తే హృత్సారం మహదద్భుతం దంశ భక్షిత దేహస్య ప్రాణాహ్యస్థిషుషేరతే. నైతత్పూర్వర్షయశ్చక్రుర్న కరిష్యంతి చాపరే. నిరంబుర్ధారయేత్ ప్రాణాన్ కో వై దివ్యసమాశ్యతం. వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినాం తపోనిష్ఠేన భవతాజితోహం దితినందన. తతస్తే ఆశిషః సర్వాః దదామ్యసురపుంగవా. మర్త్యస్య తే హ్యమర్త్యస్య దర్శనం నా ఫలం మమ. బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా కశ్యపనందన, నీకు శుభమవుగాక. లే నీ తపస్సు ఫలించింది. నీకు వరమునిచ్చుడుగా నేను ఇక్కడికి వచ్చాను. నీ అభీష్టమును కోరుకొనుము. నీ మనోబలము అద్భుతమైనది. అడవి ఈగలు నీ దేహమును పూర్తిగా భక్షించినవి. అయినను ఎముకల గూడు వంటి నీ దేహమునందు ప్రాణములు నిలిసే ఉన్నాయి. ఇంతటి కఠినమైన తపస్సును ఇంతకు ముందు ఏ ఋషులను ఆచరించి ఉండలేదు. మున్ముందు సైతం ఎవ్వరునూ చేయజాలరు. నీటిని కూడా త్రాగకుండా 100 దివ్య సంవత్సరములు ప్రాణములను ఎవరు నిలుపుకుంటారు? దితికుమారా, నీవు చేసిన ఈ తపస్సును ధీర పురుషులు కూడా చేయజాలరు. నీ తపోనిష్టకు నేను వశుడనైనాను. అసురశ్రేష్ఠ, నీవు కోరినవి అన్నీ నువ్వు ఇచ్చదను. నీవు మత్తుడవు, మృతి చెందువాడవు. నేను అమరుడను. నా దర్శనము ఎన్నడూను నిష్ఫలము కారాదు. నారదోవాచ: ఇత్యుక్త్వాతిభవో దేవో భక్షితాంగం పిపీలికైః. కమండలు జలేనౌషద్దివ్యే నామోఘరాధసా. కీచకవల్మీకాత్ సహ ఓజోబలాన్వితః. సర్వావయవ సంపన్నో వజ్రసంహననో యువా. ఉత్థితస్తప్త హేమాభో విభావసురిధవైధసః. స నిరీక్ష్యాంబరే దేవం హంసవాహమవస్థితం. ననామ శిరసా భూమౌ తద్దర్శనమహోత్సవః. ఉత్థాయ ప్రాంజలి ప్రహో ఈక్షమాణో దృశా విభుం. హర్షాశ్రుపులకోద్భేదో గిరా గద్గదయా గృణాత్. నారదుడు అన్నాడు, యుధిష్ఠిరా, బ్రహ్మదేవుడు ఇలా పలికిన తరువాత చీమలచే భక్షింపబడిన హిరణ్యకశిపుని శరీరంపై అమోఘమైన తన కమండలు జలమును చల్లాను. ఆ జలముల ప్రభావము అద్భుతం. బ్రహ్మదేవుడు ఆ దివ్య జలములను చల్లినంతనే వెదుళ్లతో నిండియున్న ఆ పుట్ట నుండి, కర్రల నుండి అగ్నిదేవుని వలె హిరణ్యకశిపుడు లేచి నిలబడ్డాడు. అప్పుడు అతని శరీరావయవములు వజ్రముల వలె దృఢమై బలిష్టంగా ఉన్నాయి. అతడు పుటము పెట్టిన బంగారం వలె మెరిసిపోతూ నవయువకుని వలె తేజరిల్లాడు. హిరణ్యకశిపుడు ఆకాశమున హంసవాహనుడై బ్రహ్మదేవుని చూశాడు. ఆ దేవదేవుని దర్శనమునకు అతడు ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే అతడు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశాడు. అతడు భూమిపై నుండి లేచి వినయముతో అంజలి ఘటించాడు. తన ఎదుట సాక్షాత్కరించి ఉన్న బ్రహ్మదేవుణ్ణి చూశాడు. అంతటా హిరణ్యకశిపుని నేత్రముల నుండి ఆనందాశ్రులు నిరంతరం ప్రవహింపసాగెను. ఒడలంతయు ఎగుర్పాటుతో నిండిపోయింది. అప్పుడు అతడు గద్గద స్వరముతో ఆ ప్రభువుని ఇలా స్తుతించాడు. హిరణ్యకశిపుడు వాచ: కల్పాంతే కాల సృష్టేన యోధేన తమసావృతం. అభివ్యజగదిదం స్వయం జ్యోతిస్వరోచిషా. కల్పాంతమునందు ఈ జగత్తు అంతయును కాలప్రేరితమై తమోగుణమయమై అంధకారము చే కప్పబడి ఉండెను. ఆ సమయమున స్వయం ప్రకాశ స్వరూపుడవైన నీవు నీ తేజస్సుచే మరలా ఆ జగత్తును ప్రకటించావు. ఆత్మనాధిభూతాచేదం సృజత్యవదిలుంపతి. రజసత్వతమోధామ్నే పరాయ మహతే నమః. నమ ఆజ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞానమూర్తయే. ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వ్యక్తిమీయుషే. త్వమీశిషే జగతస్థస్థుషశ్చ ప్రాణేన ముఖ్యేన పతిః ప్రజానాం. చిత్తస్య చిత్తేర్మన ఇంద్రియాణాం పతిర్మహాన్ భూతగుణాశయేషః. త్వం సప్తతంతూన్ వితనోషి తన్వా త్రయ్యా చాతుర్హోతృక విద్యయా చ. త్వమేక ఆత్మాత్మవతామనాది అనంతపారః కవిరంతరాత్మా. త్వమేవ కాలో నిమిషో జనానాం ఆయుర్లవాజ్యావయవైః క్షిణోషి.
కూటస్థ ఆత్మా పరమేశ్వజో మహాన్ త్వం జీవలోకస్య చ జీవాత్మా త్వత్తః పరం నా పరమప్యనే జగచ్చ కించిద్ వ్యతిరిక్తమస్తి విద్యాః కళాస్తే తనవశ్చ సర్వాః హిరణ్యగర్భోऽతి బృహత్త్రిపృష్ఠః వ్యక్తం విభో స్థూలమిదం శరీరం येनेन्द्रिय ప్రాణమనో గుణాస్త్వం భుక్ష్యే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుషః పురాణః. నీవే త్రిగుణాత్మకమైన నీ రూపము ద్వారా జగత్తు యొక్క సృష్టి సంరక్షణ సంహారములను చేస్తూ ఉంటావు. సత్వరజస్తమో గుణములకు నీవు ఆశ్రయుడవు, అయినను వాటికి అతీతుడవు. అట్టి మహాత్ముడవైన నీ నమస్కారము ప్రభువు. నీవు జగత్తునకు మూల కారణుడవు. జ్ఞాన విజ్ఞానములు నీ స్వరూపములే. ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి మొదలగు వాటి కార్యముల రూపముగా నీవే గోచరిస్తూ ఉంటావు. నీకు నమస్కారము. నీవు ముఖ్య ప్రాణమే సూత్రాత్మ రూపమున చరాచర జగత్తును నియంత్రించుచుందువు. నీవే ప్రజలకు రక్షకుడవు. చిత్తము, చైతన్యము, మనస్సు, ఇంద్రియములు మొదలగు వానికి స్వామివి. పంచభూతములు, శబ్దాది విషయములు, వాటి సంస్కారమునకు ఆశ్రయమైన మహత్తత్వ రూపము కూడా నీవే. హోత, అధ్వర్యువు, బ్రహ్మ, ఉద్గాత అను ఋగ్విజులు నిర్వర్తించు యజ్ఞములను వేదము ప్రతిపాదిస్తూ ఉంటుంది. వేదము ప్రతిపాదించును. అట్టి వేదమే నీ స్వరూపము. అగ్నిష్టోమము, అత్యగ్నిష్టోమము, ఉక్తము, షోడశి, వాజపేయము, ఆప్తోర్యామము, అతిరాత్రము అను 7 యజ్ఞములను నీవు విస్తరింపజేయుచున్నావు. నీవే అనాదివి, అనంతుడవు, హద్దులు లేనివాడవు, సకల ప్రాణులకు ఆత్మము, సర్వజ్ఞుడవు అనగా దేశ కాల పరిచ్ఛేదరహితుడవు. నీవే కాలస్వరూపుడవు. ప్రతిక్షణము సావధానుడవై కణము, లవము మున్నగు కాల విభాగముల ద్వారా జనుల ఆయువును క్షీణింపజేయుచుందువు. అయినను నీవు నిర్వికారుడవు. ఏలైన నీవు జ్ఞానస్వరూపుడవైన పరమేశ్వరుడవు. జన్మరహితుడవైన పరమాత్ముడవు. ఒక సకల జీవులకు జీవన దాతవు, అంతరాత్మవు. త్వత్తః పరం నా పరమప్యనే జగచ్చ కించిద్ వ్యతిరిక్తమస్తి విద్యాః కళాస్తే తనవశ్చ సర్వాః హిరణ్యగర్భోऽతి బృహత్త్రిపృష్ఠః వ్యక్తం విభో స్థూలమిదం శరీరం येनेन्द्रिय ప్రాణమనో గుణాస్త్వం భుంక్షే స్థితో ధామని పారమేష్ఠ్యే అవ్యక్త ఆత్మా పురుషః పురాణః. ప్రభు, కార్యకారణముల చరాచరములైన వస్తువులు ఏవీను నీకంటే భిన్నములు కావు. సకల విద్యలు, కళలు నీ స్వరూపములే. త్రిగుణాత్మకము మాయకు అతీతుడవు. స్వర్ణమయమైన ఈ బ్రహ్మాండము నీ గర్భమునందే ఉన్నది కనుక నీవు హిరణ్య గర్భుడవు. దీనిని నీవు నీ నుండియే ప్రకటించుచుందువు. ప్రభు, వ్యక్తమైన ఈ బ్రహ్మాండము నీ స్థూల శరీరము. దీని ద్వారా ఇంద్రియముల, ప్రాణముల, మనస్సు యొక్క విషయములను అనుభవించుచుందువు. కానీ ఆ సమయమునందు కూడా నీవు పరమేశ్వర్య స్వరూపమునందే నిలిచి ఉంటావు. వాస్తవముగా నీవు పురాణ పురుషుడవు. స్థూల సూక్ష్మములకు అతీతుడవైన పరబ్రహ్మవు. అనంతావ్యక్త రూపేణ ఏనేదమఖిలం తతం చిదచిశక్తియుక్తాయ తస్మై భగవతే నమః. యది దాస్యస్య భిమ్మతాన్ పరవరాన్ మే వరదోత్తమ భూతేభ్యస్త్వద్విసృష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో నాంతర్బహిర్దివానక్తమన్యస్మాదపి చాయుధైః న భూమౌ నాంబరే మృత్యుర్న నరైర్న మృగైరపి వ్యసుభిర్వాసుమద్భిర్వాసురాసురమహోరగైః అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినాం సర్వేషాం లోకపాలానాం మహిమానాం యథాత్మనః తపోయోగ ప్రభావానాం యన్నరిష్యతి కర్హిచిత్. నీవు అనంతమైన అవ్యక్తమైన స్వరూపముతో జగత్తునందు అంతటను వ్యాపించి ఉన్నావు. చేతనములు, అచేతనములు కూడా నీ శక్తులే. పరమాత్మ, అట్టి నీకు నమస్కారము. ప్రభు, నీవు వరప్రదులలో శ్రేష్ఠుడవు. నీవు నాకు ఇష్టమైన వరములను ఇయ్యదలచినచో నేను ఒక వరాన్ని కోరుతానన్నాడు. నీచే సృష్టింపబడిన ఏ ప్రాణి చేతనైనను అనగా మనుష్యులు, పశుపక్షాదులు, ప్రాణము గలవి, ప్రాణము లేనివి మరియు దేవతలు, దైత్యులు, నాగులు మొదలగు వారి చేతను నాకు మృత్యువు కలుగరాదు. లోపల గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని నీచే సృష్టింపబడిన ప్రాణుల కంటే వేరైన ఏ జీవుని వలన గాని, అస్త్రశస్త్రములచే గాని, భూమి ఆకాశముల యందు గాని నాకు మరణం కలుగరాదు. యుద్ధమునందు నన్ను ఎదిరించగల మొనగాడు మరెవ్వడును ఉండరాదు. సమస్త ప్రాణులకును నేను సార్వభౌముడుగా ఉండవలెను. ఇంద్రుడు మొదలగు లోకపాలులలో గల నీ మహిమ నాలో కూడా ఉండవలెను. తపస్సంపన్నులకు, యోగీశ్వరులకు ప్రాప్తించు అక్షయ ఐశ్వర్యములను నాకును ప్రసాదింపుము అన్నాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం సప్తమ స్కంధే తృతీయోధ్యాయః.
మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.